హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి చేపల పులుసు అండి. అది నేను ఎలా చేస్తున్నానో నేను మీకు చూపిస్తాను. ఇంక మన ఛానల్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే మా మావయ్య గారు చేపల దగ్గరికి వెళ్ళి చేపలు ఇలా కట్ చేసి తీసుకొచ్చారండి. ఇంక తీసుకొచ్చిన తర్వాత నేనైతే ఉప్పు, పసుపు, పెరుగు వేసి శుభ్రంగా అయితే ఇలా నీట్గా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ అయితే వేసి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ అనేది అందులో వేసేస్తాను. చేపల పులుసు కండి కొంచెం ఎలాడుపు గిన్నె ఉంటేనే చేపలకి కొంచెం ఫ్రీగా అనేది ఉంటుంది. లోతు గిన్నె అయితే దగ్గరగా అయిపోయి ముక్కల కింద అయిపోవడం జరుగుద్ది. ఇలా వెల్లడుపు గిన్నె పెట్టుకుంటే చేపలు అనేది ముక్కలు అవ్వకుండా ఫ్రీగా ఉంటుంది. ఇలా వెల్లడుపు గిన్నె పెట్టుకుంటే ఇంక ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మూతలో నీళ్ళు అయితే వేసుకుంటే త్వరగా ఆనియన్స్ మగ్గిపోతాయి. చూడండి ఎలా మగ్గిపోయినాయో. ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా మిక్సీ ఆడుకొని ఆ టమాటా జ్యూస్ కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు 3 స్పూన్లు అయితే కారం అయితే వేసుకుందాం. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువ తింటాం, అందుకని 2 స్పూన్లు అయితే మాకు కరెక్ట్గా సరిపోద్ది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అయితే కలిపేసుకుందాం. కొంచెం కారం పసుపు వేసాక కొంచెం అలాగ ఆయిల్లో అయితే మగ్గనిద్దాం, వాటర్ వేయకుండా. ఇలా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అయితే పోసుకొని కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఎందుకంటే అది బాయిలింగ్ అవ్వాలి. బాయిలింగ్ అయ్యేదాకా మూత అయితే పెట్టేసుకుందాం. మళ్ళీ తిరిగి తీస్తే అలా బాయిలింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకుందాం. ఇలా చేప ముక్కలు వేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం. పెట్టేసుకొని చింతపండు కొంచెం తీసి ఫస్ట్ అయితే కడిగేసి ఆ నీళ్ళు పాడేసిన తర్వాత చింతపండు నానబెట్టి పక్కన అయితే పెట్టుకోవాలి. మూత తీసి చూస్తే ఇలాగైతే మగ్గిపోయినాయి. మనం ఎంట్రన్స్లోనే గరిటె పెట్టి తిప్పకూడదు, కొంచెం చేత్తో ఇలా అనాలి. గరిటె పెట్టి తిప్పాలంటే ఖాళీ ఉన్న చోట కొంచెం అటు ఇటు అంటే సరిపోతుంది. ఇంకా చింతపండు గుజ్జు అయితే అందులో వేసేద్దాము. మనకి పులుపు ఎంత కావాలో అంత పులుపు అయితే వేసుకోవాలండి. పులుపు వేసుకున్న తర్వాత గరిటె కొంచెం అక్కడక్కడ మధ్యలో అయితే కలిపేసి నేను పచ్చిమిరకాయలు ఫస్ట్ ఉల్లిపాయల్లో వేయలేదు కదండి, ఇప్పుడు పులుసులో అయితే పచ్చిమిరకాయలు వేస్తున్నాను. నేను స్టార్టింగ్లో అయితే వేయను. పులుసులో మరిగిన పచ్చిమిరకాయలు అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసేసిన తర్వాత పులుసుని అయితే మరగనిద్దాము. మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేయాలి, కానీ నా దగ్గర కరివేపాకు అయితే లేదు, అందుకని కొత్తిమీర ఒకటే వేస్తున్నాను. ఇలా మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేస్తే ఆ కొత్తిమీర స్మెల్ బాగుంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే ఒకసారి ఉప్పు ఉందో లేదో చూసుకోవాలండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకని నేను మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. అలాగే మసాలా కూడా వేసేసుకున్నానండి. మసాలా అంటే గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే జీలకర్ర, ధనియాలు నూరుకున్నవి అయితే వేసేసుకున్నానండి. వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే మరగనిచ్చాను. ఇలా మరిగిన తర్వాత ఫైనల్గా అయితే చేపల కూర అయితే ఇలాగ ఉంది. ఒక్కొక్కసారి మసాలా కూడా వేయనండి, కానీ మసాలా వేసినా సరే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అంతే, చేపల పులుసు. అలాగే మా బాబు వంటగదిలోకి వస్తున్నాడండి. చూడండి, వాడిని చేపల కూర తింటావా అని అడిగితే ఏం సమాధానం చెప్తాడు. చేపల కూర తింటావా? వద్దా? ఎందుకు వద్దు?
తింటా ఎందుకు తినా మరి నీకేం కావాలి ఏం వండాలి నీకు పప్పు కాదు కూరగాయలు ఏమైనా ఉన్నాయో చూసుకో ఫ్రిడ్జ్లో తీసుకో జాగ్రత్త అది కూర ఉన్నా ఫ్రై చేయనా తింటావా ఏం చేపల కూర తినవా ఎందుకు తినవు బాగాలేదా ఇదే చేయనా అయితే చూసారు కదండి మా చిన్నోడు ఏం సమాధానం చెప్తున్నాడో వాడికి అసలు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదండి ఇంకా మేము నాన్ వెజ్ వండుకున్నప్పుడు వాడికి ఏదో కూర వండవలసిందే నాన్ వెజ్ ఒకరు బలవంతంగా పెట్టినా సరే మమ్మల్ని కొడతాడు కొట్టి నాకు వద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తాడు నాన్ వెజ్ అంటే ఫిష్ అనే కదండి చికెన్ కూడా తిండు అసలు ఏమీ తిండు మేము నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఎప్పుడన్నా వాడికి ఏదైనా కూర వండకపోతానండి గెంజి కానీ లేదంటే పెరుగు కానీ వేసి తినేస్తాడు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా ఇప్పుడైతే వాడు ఆనపకాయ ఉంది కదా ఆనపకాయ అయితే వండమన్నాడు కదా ఇప్పుడైతే అదైతే ఫ్రై అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే జీలకర్ర వేసేసి వెల్లుల్లిపాయ వేసేసి వేగనిచ్చాను సారీ అండి వెల్లుల్లిపాయలు వేయలేదు ఎండుమిర్చి అయితే వేసి వేగించాను వెల్లుల్లిపాయ అయితే ఇంట్లో లేదు ప్రస్తుతానికి అందుకని వేయలేదు ఇంకా జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసి వేగించిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేగనిచ్చేసాను ఇలా వేగిపోయిన తర్వాత ఆనపకాయ ముక్కలు మొత్తం శుభ్రంగా కడుక్కొని అవి కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి ఎలా మగ్గిపోయినాయో ఇందులో చిటికెడు పసుపు వేసి కొంచెం అయితే ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను ఈ ఆనపకాయ ఫ్రైలోనండి పాలు కానీ పెరుగు కానీ వేసుకొని వండుకుంటే కనుక చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడైతే పాలు వేసి వండుతున్నానండి ఈ మొత్తం కొంచెం మగ్గిపోయిన తర్వాత పసుపు వాసన పోయేదాకా మగ్గించుకొని తర్వాత పాలు వేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా మగ్గించుకుంటే కనుక బాగుంటుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక మూత అయితే పెట్టేసుకుందాం మూత తెచ్చి చూస్తే చూడండి ఆయిల్ కొంచెం సపరేట్ అయింది ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం పాలు అయితే వేసుకొని కలుపుకుందాం కాచి చల్లార్చిన పాలండి డైరెక్ట్ పచ్చి పాలు అయితే కాదు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే స్టవ్ మీద అలా మగ్గనిస్తే కనుక ఈ ఆనపకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది పెరుగు కూడా ఒక గ్లాస్లో గిలకెట్టేసుకొని వేసుకోవాలండి డైరెక్ట్ పెరిగేస్తే ముక్కల కింద ఉంటుంది అదే కొంచెం గిలకెట్టేసుకుంటే క్రీమీ కింద ఉంటుందండి ఫైనల్గా అయితే ఆనపకాయ ఫ్రై అనేది ఇలాగ అయిపోయిందండి ఈరోజు నేను చేసిన చేపల పులుసు అండ్ ఆనపకాయ ఫ్రై మీకు ఎలాగ అనిపించిందో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి అలాగే పక్కన కూడా రైస్ అయితే పెట్టేసుకున్నాను రైస్ అయిపోయిన వెంటనే పిల్లలకైతే పెట్టేస్తాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ఇప్పుడు దాకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి